శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారండి, బిడ్డ, కారణం లేకుండా ఇది నువ్వు వినడం లేదు. ఇది నీ బాబా నీకోసం రాసినదమ్మా. శ్రద్ధగా విను. నువ్వు నా మాటలు వినడానికి నన్ను నమ్మి వచ్చావు కదా. ఇది నువ్వు వింటున్నావంటే నేను నీ పక్కనే కూర్చొని ఉన్నానని అర్థం. ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా నా ఈ మాటలు నువ్వు వినలేవు. ఎప్పుడు ఎవరి దగ్గరకు ఏది పంపాలో, ఎవరికి ఏది ఇవ్వాలో అదే నేను చేస్తాను. కాబట్టి నా ఈ మాటలు నీ బాధని తగ్గిస్తాయమ్మా. ఇది నీకైనది. పూర్తిగా విను. నీకే అర్థమవుతుంది తల్లి. నువ్వు ప్రతిరోజు బాధలతో, దెబ్బలతో, అవమానాలతో జీవిస్తూ ఉన్నావు కదా బిడ్డ. వాటిని భరిస్తూ నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు, నా జీవితం ఏంటి ఇలా ఉంది, జీవితం అంటే ఇదేనా, అసలు వీటన్నింటినీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బావుణ్ణు అని నీ మనసులో ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా. ఆనందాన్ని వెతికి వెతికి అలసిపోయి అసలు నాకు ఎవ్వరూ వద్దు, నేను ఒంటరిగానే ఉంటాను, అలా ఉంటేనే బాగుణ్ణు అని అనిపిస్తూ ఉంది కదా. అంత బాధలో నీ మనసు విరిగిపోయింది కదా తల్లి. చూడమ్మా, నీ జీవితం అలానే ఉంటే దానికి అర్థం లేకుండా పోతుంది. ఈ క్షణంలో నీకు ఏం చేయాలో తెలియడం లేదు కదా. ఇన్ని కష్టాల్లో కూడా నువ్వు నీ మనసుని ఇంకా బాధ పెట్టుకుంటే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నట్టు అర్థం. జాగ్రత్తగా ఆలోచించమ్మా. కాబట్టి ముందు నీ ఆలోచనలను అదుపు చేసుకో. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను బిడ్డ, ఇలాంటి సమయంలో నీకు నువ్వే సహాయం చేసుకోగలవు. ఇంకెవ్వరూ కూడా నిన్ను కాపాడరు, నీకు సహాయం చేయరు. ఇప్పుడు నీకున్న వ్యతిరేకమైన ఆలోచనలను దాటి కష్టంతో పోరాడాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నువ్వు నీ మనసుని, నీ ధ్యాసను మంచిగా మార్చుకుంటే అన్నీ వాటంతటా అవే సర్దుకుంటాయి బిడ్డ. అసలు నువ్వేం చేయాలో చెప్పడానికి నీ బాబాని నేనున్నాను కదా. నీ ఆలోచనలను, నీ మనసుని నా వైపు మళ్ళించు. అన్నింటినీ నాకు అప్పగించు తల్లి. వేరే వారి మాటలు పట్టించుకోకుండా సాయి పూజ ముఖ్యం అని నీ పూర్తి ధ్యాసను నా వైపు తిప్పుకో. నీ ప్రార్థనలు, నీ సమస్యలు మర్చిపోయేంత నువ్వు నాలో ఐక్యం అవ్వు బిడ్డ. ఇలా నువ్వు చేయగలిగితే నువ్వు నడిచే దారంతా నీకు పూలబాట వేస్తాడు. నీ బాధని మొత్తం నువ్వు దాటి చేరాల్సిన స్థలానికి నువ్వు చేరుకునేలా చేస్తాను తల్లి. అప్పుడు నీకు ఆ దారి చాలా ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ఆశ్చర్యపోయేంత అందంగా నీ దారిని మారుస్తానమ్మా. అప్పుడు నువ్వే అంటావు, బాబా, నేను నడిచిన దారి ఎంతో అందంగా ఉంది అని. ఉత్సాహంగా నేను ఈ దారిలో నడవగలిగాను తండ్రి అని నువ్వే నాతో అంటావు. చూడు బిడ్డ, జీవితం అనేది ఆనందంగా జీవించడానికే తప్ప ఏడుస్తూ కూర్చోవడానికి కాదు. కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో. లేకపోతే నీ జీవితాన్ని అలవాటు చేసుకో. అప్పుడు నువ్వు తప్పకుండా ఆనందంగా ఉంటావు. మనుషుల్లో కొందరు చనిపోవడానికి ఇష్టపడతారమ్మా. మరికొందరు జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి నువ్వు కూడా ఆనందంగా జీవించాలి. ఎందుకంటే చనిపోయి ఏదీ సాధించలేరు.
బ్రతికుండే సాధించుకోవాలి. మనం కావలసిన గమ్యాన్ని మనం చేరుకోవాలి. అప్పుడే 10 మందిలో మనకి విలువ ఉంటుంది తల్లి. నువ్వు సాయి బిడ్డవి. ఏదైనా సాధించగల శక్తి నీకుంది. ఆ శక్తిని గుర్తించు. ఏడవటానికి నువ్వు పుట్టలేదమ్మా, ఆనందంగా జీవించడానికి పుట్టావు. జీవితాన్ని శాసించడానికి పుట్టావు. నీ చుట్టూ ఉన్నవారు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు. ఎందుకంటే వారు చెప్పినట్టేమీ నీ జీవితం మారదు కదా. నీ సాయి తండ్రి చెప్పినట్టే జరుగుతుంది. నువ్వు నీ సాయి మాటలే విను. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. ఈ నా సాయి వాక్కులు తప్పక ఫలిస్తాయి. నా మాటల మీద, నా మీద నీకు నమ్మకం ఉంటే ఇక నువ్వు ఎప్పుడూ దిగులు పడవమ్మా. ఇక నువ్వు దేని గురించి అనవసరంగా ఆలోచించవు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బిడ్డ, ఇవేం నీకు ఊరికే చెప్పడం లేదు. నీకోసం చెబుతున్న సాయి మాటలు ఇవి. నీ తండ్రి నీకోసం చెబుతున్న ఈ మాటలను నువ్వు నమ్మితే ఆనందంగా నిద్రించు. చిరునవ్వుతో నీ ఉదయాన్ని ప్రారంభించు. ఆ చిరునవ్వు ముఖం నీకు శాశ్వతం చేస్తాను బిడ్డ. నమ్మకంతో ఉండు. నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పారు. ఎప్పుడూ కూడా మన పక్కన వాళ్ళు ఏదైనా అంటే దానినే మన మనసులో పెట్టుకొని బాధపడిపోతూ ఉంటాం. బాబాగారు ఒకే ఒక్క మాటలో తేల్చి చెప్పేశారండి. మీ పక్క వాళ్ళ మాటలు మీరెందుకు వింటున్నారు? వాళ్ళు చెప్పినట్టేమి మీ జీవితం జరగదు కదా. నేను చెప్పినట్టే జరుగుతుంది. నీ తండ్రి చెప్పినట్టే జరుగుతుందమ్మా. నీ సాయి మాటలు ఏవైతే ఉన్నాయో అలానే నీ జీవితం జరుగుతుంది. అందువల్ల మీ పక్క వాళ్ళ మాటలు మీరు ఎప్పుడూ కూడా పట్టించుకోకండి. మీ జీవితం మీద వేరే వాళ్ళ ప్రభావం ఉండకూడదు. మీ జీవితం మీద మీ ప్రభావమే ఉండాలి. మీ తండ్రి ప్రభావమే ఉండాలి. మీ తండ్రి చూపించిన దారిలోనే మీరు నడవాలి. అప్పుడే మీరు నడిచే దారి పూలదారవుతుంది. మీరే ఆశ్చర్యపోతారు, ఎంత మంచి దారిలో నడిచేది నేనేనా? బాబాగారు నా కోసం ఇంతటి పూలదారిని ఏర్పాటు చేశారా? ధన్యవాదాలు బాబా అని మీరే చెప్తారండి. ఇది అక్షర సత్యం. మన జీవితంపై పక్క వాళ్ళ ప్రభావం ఎప్పుడూ ఉండకూడదండి. వాళ్ళ మాటలతో మనం ఎప్పుడూ బాధపడకూడదు. మన జీవితంలో మన మాటలే ఉండాలి, మన సంతోషం ఉండాలి, మన డెసిషన్సే ఉండాలి. బాబాగారు చూపించినటువంటి మార్గంలోనే బాబాగారు బిడ్డలు నడవాలి. అప్పుడే వాళ్ళు కోరుకున్న జీవితం, వాళ్ళు ఏ జీవితాన్నైతే బాబాగారిని అడిగారో అలాంటి జీవితాన్నే బాబాగారు ప్రసాదిస్తారు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ప్రతి సాయి బిడ్డకి మంచి భవిష్యత్తును ఆ తండ్రి కల్పిస్తారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.